నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు స్టూడియోలో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ముందుకు సాగుతోంది? దాదాపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి? నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో దాదాపు 12 గంటల పాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఏ అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు, ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయనే విషయాన్ని మనం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు అయితే విజన్ 2020 అని అప్పట్లో ఒక స్లోగన్ తెచ్చారు. ఇప్పుడు విజన్ 2047 అని ఒక విజన్ తీసుకొచ్చి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. చాలా అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై వివరణ ఏంటి సార్? యాక్చువల్లీ జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన అంతా కూడా కొంచెం ఒక ప్రిలిమినరీ యాక్షన్లో ఉన్నారు. అంటే దాన్ని ఏమంటాము, సొంత ఇంటిని చక్కబెట్టుకునే కార్యక్రమం అంటాం కదా, ఆయనకి నిజానికి ఇప్పటిదాకా అదే సరిపోయింది. అంటే ఆ పాత వ్యవస్థలు బాగా విధ్వంసమైనాయని, చిన్నాభిన్నమైనాయని, ముఖ్యంగా బ్యూరోక్రాటిక్ వ్యవస్థ మొత్తం కూడా దారి తప్పిందని ఇవి సామాన్య జనంలో కూడా వినిపిస్తున్నదే మనకి. అవునండి. ఈ నేపథ్యంలో ఏంటంటే ముందర ఈ పోలీస్ వ్యవస్థని, ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ కూడా దాదాపు 2-3 సార్లు చేశారు. మొన్న ఈ మధ్య క్షేత్రస్థాయిలో డిఎస్పీలు అండ్ జిల్లా స్థాయిలో 2 సార్లు చేశారు, డిఎస్పీల స్థాయిలో చేశారు, ఇంకా కింద స్థాయిలో ఎస్ఐలు సిఐల స్థాయిలో కూడా. అంటే అంత పై నుంచి కింద దాకా టోటల్ రీషఫ్లింగ్ చేయాల్సి వచ్చింది. సో అది ఒక రకంగా ఆయనకు చాలా కత్తి మీద సాములాగానే తయారైంది. ఎంత కత్తి మీద సాములాగా తయారైందంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం అండ్ జనసేన వర్గాల్లో దాని మీద సంతృప్తి లేదు. ఏమి అక్కడికి జగన్ ప్రభుత్వంలో పనిచేసిన, జగన్ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేసి మమ్మల్ని అంటే తెలుగుదేశం అండ్ జనసేన క్యాడర్ని ఇబ్బంది పెట్టారు అనే ఆరోపణలు ఉన్న వాళ్ళని కూడా మీరు మార్చకుండా ఏమి లైమ్ లైట్ లో ఉంచారు, ఫోకస్ పోస్టుల్లో ఉంచారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఒత్తిడి వస్తున్నది. ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వాళ్ళ క్యాడర్ ఒత్తిడి చేస్తున్నది. అయితే పవన్ కళ్యాణ్ గారు మోరార్లెస్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వదిలేశారు. ఆయనకి తెలుసు ఇష్ట ప్రకారం మనమేమో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాము, వేరే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, ఎక్కడ ఏం చేయాలనేది ఆయన చూస్తారు, మనం ఆయన మీద ఒత్తిడి తేకూడదు అని చెప్పి క్యాడర్ని ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే విషయం మొన్న అసెంబ్లీలో కూడా ఆయన సభాముఖంగా అఫీషియల్ గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం, ఆయన ఏది చేస్తే ట్రాన్స్ఫర్స్ అవి మా క్యాడర్కి కూడా నేను చెప్తా, మా లీడర్లకు కూడా నేను చెప్తా, మీరు ఒత్తిడి చేయొద్దని. అంటే ఈ స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నారు, స్వేచ్ఛ అండ్ సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ జూన్ 12 అంటే జూలై 12, ఆగస్టు 1 వచ్చింది, నెలన్నర మోర్ దాన్ జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆయనకి నెక్స్ట్ ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఈ ఎస్పీలతో మీటింగ్. నిన్న యాక్చువల్లీ ఐఏఎస్ కలెక్టర్ల మీటింగ్, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కలెక్టర్ల మీటింగ్ నిన్ననే ఫస్ట్ టైం జరిగింది. యాక్చువల్లీ 2019కు ముందు 2014 to 19లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫర్ ఎవ్రీ 3 months అండ్ 6 months కి ఆయన కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడుతుండేవాడు, రోజంతా జరుగుతుండేది. సో చంద్రబాబు నాయుడు గారి పాలనలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇన్నోవేటివ్ స్టెప్ ఏం కాదు, అది ఒక అలవాటైన పాత వరవడే. కాకపోతే ఏంటంటే అప్పటి బ్యూరోక్రాట్స్ ఇప్పుడు బ్యూరోక్రాట్స్ తో పోలిస్తే ఇప్పుడు అంతా యూత్ వచ్చారు, ఆ తరాలు మారిపోయి ఆ సీనియర్లందరూ వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. సో ఈ కొత్త వాళ్ళని ఆయన ఒక రకంగా ఏంటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇంజన్ ని రీబూటింగ్ చేయటం అనొచ్చు మనం. అంటే అడ్మినిస్ట్రేటివ్ పాలనా రథాన్ని వేగిరంగా దాన్ని కొంచెం జవజీవాలు ఇచ్చి చేయాలంటే వాళ్ళకి గైడెన్స్ అవసరం. మొన్నటిదాకా 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వ పాలనలో వాళ్ళకి ఒక రకమైన గైడెన్స్ లో ఉండి ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చిన తర్వాత వీళ్ళ పాలసీలు వేరుంటాయి ఏమండి, వీళ్ళ ఆలోచనలు వేరుంటాయి. మరి ఒక్కసారి వీళ్ళందరికీ కూడా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ విధానాలు, రోడ్ మ్యాప్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా నిన్న మీటింగ్ జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయేదాకా జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పింది ఈసారి నుంచి ఇన్ని గంటలు ఉండదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ అంశాలు చర్చకు వచ్చినాయి. మీకు మోరోవర్ అన్ని శాఖల గురించి కూడా నేను గైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నుంచి క్వార్టర్లీ ప్రతి 3 నెలలకు ఒకసారి
3-4 గంటలే ఉంటుంది, క్లుప్తంగా ఉంటుంది. అంటే క్వార్టర్లీ పరీక్షలు లాంటివి అన్నమాట కలెక్టర్లకి ఒక రకంగా. ఏంటంటే ఈ 3 నెలల్లో ఏం చేశారు, జిల్లాల వారీగా ఎస్ గ్రామ స్థాయి నుంచి కూడా మార్పు తీసుకురావాలి అన్నట్టుగా చెప్తున్నారు సార్. 3 నెలలు ఏం చేశారు, వచ్చే 3 నెలలు ఏం చేస్తారు, వాట్ ఈస్ యువర్ రోడ్ మ్యాప్ అండ్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ద లాస్ట్ 3 months క్వార్టర్లీ. సో ఇట్లా ఈ కలెక్టర్ల మీటింగ్స్ ని దాన్ని ఏమంటాము సమయాభావాన్ని తగ్గించుకొని వాళ్ళకి ఎక్కువ జిల్లాల్లోకి వెళ్ళి వాళ్ళు జనంతో మమేకమయ్యి ఎక్కువ పని చేయడానికి ఆస్కారం కల్పిస్తాను, మిమ్మల్ని రోజంతా ఇక్కడ కూర్చోబెట్టనని కూడా ఆయన సర్గాస్టిక్ గానే చెప్పారు ఇలా మీటింగ్ లో. ప్రతి 3 నెలలకు ఒకసారి ఉంటుంది 100 రోజుల రోడ్ మ్యాప్. అంటే 100 రోజుల్లో 100 రోజుల్లో ఏం చేయాలి అది నిన్న డిసైడ్ చేశారు. ముఖ్యంగా కలెక్టర్లు కూడా గ్రామాల్లోకి వెళ్ళాలి. ఆయన ఫిలాసఫీ ఒకటే, జనంతో మమేకం కావాలి. ఆయన తెలుగుదేశం మంత్రులకు చెప్పినా, జనసేన మంత్రులకు చెప్పినా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యాడర్కి చెప్పినా, అట్లాగే నేను కలెక్టర్లకు చెప్పినా, మీరు 24 గంటలు జనంతోనే ఉండాలి, అది నా ఏకైక ఫిలాసఫీ అని చెప్పి నేను స్పష్టం చేశాను. సో జనంలో ఉండటం ద్వారా జనం సమస్యలు తెలుసుకొని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదులు తీసుకుంటున్నారు, డైరెక్ట్ గా ఆయన తీసుకుంటున్నారు. నిన్నైతే అసలు మొన్న 10 గంటలు 12 గంటలు 8 గంటలు కూర్చున్నట్టు ఆయన. కూర్చోవడం అంటే ఐ మీన్ ఆ ఫిర్యాదుల వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు కంప్లైంట్స్ తీసుకుంటూ వినతి పత్రాలు 8 గంటలు నిలబడే ఉన్నాడని ఒక పెద్ద వార్త అది. అంటే ఆ ఏజ్ లో ఆయన కంటిన్యూగా 8 గంటలు నిలబడి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకున్నాడని. సో అంటే ఆయన జనంతో మమేకం కావటానికి, వాళ్ళ వైపు నుంచి వినటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తున్నది. అదే విషయాన్ని నేను కలెక్టర్లకు చెప్పి, మీరు కలెక్టరేట్ లో కూర్చొని కంప్యూటర్ల ముందు కూర్చుంటే నడవదు, మీరు కూడా జనంలోకి వెళ్ళాలి, ఎప్పటికప్పుడు వాళ్ళ ఫిర్యాదు తీసుకొని ఇన్స్టాంట్ గా మీరు సమస్యలు సాల్వ్ చేయాలి. అది కంప్యూటర్ లో నాకు ఇక్కడ సెంట్రలైజ్డ్ వ్యవస్థలో నేను చూస్తుంటాను, ఇది ఒక్కటే మీకు ల్యాండ్ మార్క్, మీకు కొలమానము స్కేలు కూడా అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో కలెక్టర్లు పాత పద్ధతిలో పనిచేసే విధానాన్ని, మోస పద్ధతిలో పనిచేసే ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాకేడ్ లో కాకుండా ఈ కొత్త పద్ధతిలో నాదైన స్టైల్లో మీరు పనిచేయాలి, నేను చాలా స్పీడ్గా పనిచేస్తాను, మీరు కూడా స్పీడ్గా పనిచేయాలి, ఎవరు ఎక్కడ ఏ మినిట్ ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు కూడా నాకు నిమిషాల్లో అందుతుంది, అటువంటి వ్యవస్థ నేను పెట్టుకున్నాను. కాబట్టి మీరు పని చేసే వాళ్ళకైతే నా దగ్గర అభయం ఉంటుంది, నిర్భయంగా పనిచేయండి, పని చేయని వాళ్ళని కూడా నేను దారిలో పెడతాను, అది పెద్ద సమస్య కాదు అని చెప్పి వాళ్ళకి సర్గాస్టిక్ గానే భోజనాలు చేసేటప్పుడు అది, డిన్నర్ చేసేటప్పుడు అది కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడారు. సో ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏంటంటే ఒక దిశానిర్దేశం. కలెక్టర్లలో ఇప్పటిదాకా కూడా ఒక రకమైన మోస పద్ధతి, ఒక రకమైన భయాందోళనలు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ ఒక పాత్ర, జనసేన ఒక పాత్ర, తెలుగుదేశం ఒక పాత్ర, వీళ్ళ నుంచి ఒక చంద్రబాబు, ఒక పవన్ కళ్యాణ్, ఒక పురంధేశ్వరి నుంచి డైరెక్ట్ గా వాళ్ళకి ఒత్తిళ్లు రాకపోవచ్చేమో కానీ ఈ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, జిల్లా స్థాయిలో నాయకులు, మంత్రులు. ఏమండి మొన్న మధ్య ఒక జిల్లాలో ఒక మంత్రి భార్య ఒక ఎస్ఐని పట్టుకుని దడదలాడించింది. ఇటువంటివి కొన్ని జరుగుతుంటాయి. సో గతంలో కూడా ఈ పాలక పక్షం నుంచి రకరకాల శ్రేణులు వాళ్ళు, రకరకాల వర్గాలు కూడా వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి బెదిరించి పని చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. సో మరి ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉంటుందో అనేది కూడా వీళ్ళకి ఒక సందేహం ఉంటుంది, డౌట్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు నివృత్తి చేశారు పూర్తిగా. సో లెట్ us వర్క్ ఫ్రీలీ, ఒక ఫ్రీ అట్మాస్ఫియర్, ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్. ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, మీరు నిర్భయంగా పని చేసుకోండి, ఒకవేళ నేను చెప్పానో చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో ఎవరన్నా వచ్చి, ఈవెన్ మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వచ్చి మా పేర్లు వాడినా సరే మీరు లొంగనక్కర్లేదు, అవసరమైతే మాకు ఫోన్ చేయండి, ఇట్లా పలానా వ్యక్తి వచ్చాడు, మీ పేరు చెప్తున్నారు, ఈ పని చేయమంటున్నారని నాకు ఫోన్ చేయండి, ఆయనకు ఫోన్ చేయండి, వీ విల్ క్లారిఫై. అంతే తప్ప నోటి మాటిగా వాళ్ళు చెప్తే అది మీరు లొంగద్దు అని చెప్పి ఎంత అభయం ఇస్తే అది కలెక్టర్లకి ఎంత ఫ్రీడమ్ ఉంటుందండి. వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పనిచేయడానికి చాలా భరోసా ఉంటుంది. సో నేను కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొరార్లెస్ ఫస్ట్ భరోసా కలెక్టర్లకి, వాట్ దే హ్యావ్ టు డూ, హౌ దే హ్యావ్ టు డూ అనేది వాళ్ళకు క్లారిటీ వచ్చింది.
ఆ విషయమే కలెక్టర్లు తర్వాత కూడా అక్కడక్కడ ఎక్స్ప్రెస్ చేశారు. మనకి ఒక రోడ్ మ్యాప్ దొరికింది. ఓకే, వీ విల్ గో అకార్డింగ్ టు యాక్ట్, అకార్డింగ్ టు రూల్స్ అనేది వాళ్ళకు మంచి భరోసా ఇచ్చింది. సో ఇక ఇటువంటి మీటింగులు ఎవ్రీ క్వార్టర్లీ జరుగుతుంటే ఏంటంటే అట్మాస్ఫియర్ ఈజ్ అవుట్ అవుతుంది అందరికీ సార్. అంటే విద్యుత్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. అలాగే పౌర సరఫరాలు మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతి ఒక్క స్టేజ్ నుంచి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే నిన్న ఫస్ట్ మీటింగ్ కాబట్టి మరి జిల్లాల్లో అన్ని శాఖలు ఉంటాయి కదా, అవును, విద్యుత్ శాఖ, అట్లాగే రైతులకి సంబంధించి వ్యవసాయ శాఖ, ప్రతి ఎకరాకి నీరు అందించాల్సిన బాధ్యత ఉంది అని కూడా. అంటే ప్రతి శాఖకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అది జరిగింది. ఆ జరుగుతున్నప్పుడు ఆయనకి ఫీడ్బ్యాక్ తెలిసిపోతుంది, ఎక్కడ లోపం ఉంది, హౌ ఈస్ దిస్ కలెక్టర్ అండ్ వాట్ హీ హాస్ బీన్ డూయింగ్ అండ్ హౌ హీ హాస్ డన్ ఫర్ ద లాస్ట్ 1 month 2 months అనేది ఫీడ్బ్యాక్ ఈయనకి అర్థమైపోతుంది అనమాట. దాన్ని బట్టి అక్కడికక్కడే ఆయనకి ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా ఆ కలెక్టర్ కి గైడెన్స్ ఇవ్వటము, అవి కూడా మనకు పేపర్ లో చూస్తే స్పష్టంగా శాఖ టు శాఖ మనకి డీటెయిల్స్ కూడా వచ్చినాయి. సో అంటే ఏదో జనరల్ గా ఊపుసుకొని ప్రసంగాలు కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మీటింగ్ ప్రసంగం చేసేసి ఇక మీరు వినేసి వెళ్ళిపోండి చేసుకోండి అని అనటం కాకుండా ప్రతి శాఖకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించి నిర్మాణాత్మకంగా ఆ శాఖలో ఏం జరుగుతున్నాయి, ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలేంటి. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు అగ్రికల్చర్, వ్యవసాయ శాఖలో ప్రధానంగా రైతులు, ఇప్పుడు సీజను ఏమండి రబీ సీజన్ వస్తున్నది, సో పంటకు నీళ్లు ఇవ్వాలి, ఆ నీళ్లకు సంబంధించి ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా హౌ టు ఎగ్జిక్యూట్ వాటర్ సప్లైస్ ఏమి. సో ఇట్లా పిన్ పాయింటెడ్ గా మైక్రో లెవెల్లో ఆయన ప్రతి కలెక్టర్ తో కూడా కొంత టైం స్పేర్ చేసి మీటింగ్ జరిపారు. అది కలెక్టర్ ఆల్సో దే ఫెల్ట్ సాటిస్ఫాక్షన్. అండ్ నెక్స్ట్ టైం నుంచి అయితే ఇంతసేపు ఉండదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఏంటంటే మంత్రులకు కూడా దీన్ని బట్టి వెంటనే గవర్నమెంట్ లక్ష్యాలు ఏంటి, నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు చేసిన ఉద్బోధ ప్రకారం మంత్రులకు కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది, కూడా ఒక లక్ష్మణ రేఖ గీయటం. కలెక్టర్ల మీద ఒత్తిడి తేవద్దు, మంత్రులైనా సరే ఒత్తిడి తేవద్దు. ఇంకా పైగా మంత్రులు కూడా మేము అమాత్యులమి, మేము అది ఇది అని చెప్పి సెల్ఫ్ ప్రైడ్ కి పోకుండా మీరు అసలు దాన్ని ఏమంటాము బుగ్గ కార్లు వాడద్దు, సైరన్లు మోగొద్దు, ట్రాఫిక్ ఆపొద్దు, ఇటువంటివన్నీ కట్టద్దు అట్లా కూడా చెప్పారు. అవును, ఇది ఆల్రెడీ ఒకసారి మంత్రులకి కేబినెట్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా మంత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పనిలో పనిగా అంటే కలెక్టర్లు వర్సెస్ మంత్రుల మధ్య సమన్వయం కూడా చాలా అవసరం. ఇప్పుడు మంత్రి సర్వాధికారి, కలెక్టర్ ఎగ్జిక్యూటర్. గవర్నమెంట్ చర్యలని, గవర్నమెంట్ విధానాలు, నిర్ణయాలని అమలు చేయాలి క్షేత్రస్థాయిలో. ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మంత్రి ఏమో శాసనకర్త, ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు శాసనకర్త, మరోవర్ మంత్రి దానికి అధిపతి. సో వీళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ లేకపోతే ఆ రెండు ఇళ్ళు ఒక పద్ధతిలో నడవు. సో నిన్న మీటింగ్ లో ఏంటంటే వీళ్ళకేం చేయాలి, వాళ్ళకేం చేయాలి, వీళ్ళిద్దరి మధ్య ఏ స్థాయిలో సమన్వయం ఉండాలి అనేది చాలా క్లారిటీ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో సక్సెస్ అయినారు. సో ఇక ఇప్పటికేంటంటే నిన్న మొన్నటి దాకా కొంచెం పొలిటికల్ రంబ్లింగ్స్ అంటాం దాన్ని, ఇది అక్కడక్కడ ఈ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అంటే గవర్నమెంట్ మారిన వెంటనే అవతల విపక్షంలో కూడా కొంతమంది సఫకేటర్స్ ఉంటారు, బాధితులు ఉంటారు, ఇటు తెలుగుదేశం అండ్ జనసేనలో బాధితులు ఉంటారు. సో స్థానికంగా ఏంటంటే వాళ్ళ మధ్య కొంచెం వైరము, ఘర్షణాత్మక వ్యవహారాలు ఉంటాయి, అవి నడుస్తూ వచ్చినాయి. సో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందర సప్రెస్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాటి మీద దృష్టి పెట్టారు. సో ఈ గత వారం 10 రోజుల నుంచి ఇన్సిడెంట్స్ ఏమీ లేవు మాచర్లో జరిగినట్టు. మాచర్లో అదే ఒక అసమర్థమైన ముఖ్యమంత్రిగా నేను ఉండాలనుకోవట్లేదు, సమర్థవంతమైన పాలన అందించాలనే లక్ష్యంతో ఈ పనులు చేస్తున్నాను అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే ఇటువంటి ముందర అసలు ప్రజల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి, శాంతి భద్రతలు చాలా ముఖ్యము. అంటే జనాన్ని ఫ్రీగా
వాళ్ళ బతుకులు వాళ్ళని బతికనివ్వాలి, అది టాప్ ప్రయారిటీ. అందులో భాగంగానే ఈ తెలుగుదేశం క్యాడర్కి అండ్ జనసేన క్యాడర్కి కూడా మీరు ప్రతీకారాలు పగలు తీర్చుకోవటం కాదు, ఏమి మన ప్రజలు మన గెలిపించింది వాళ్ళ మీద ఎదురుదాడులు చేయటం కాదు, అది చట్ట ప్రకారం పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం కేసులు పెడితే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఎదురుదాడులు చేయటము ఏమి అటువంటి దిక్కు పునుకోకూడదు అని చెప్పి ఆయన డే 1 నుంచి చెప్తూ వచ్చారు. కానీ మధ్య మధ్యలో జరుగుతూ వచ్చినాయి, వాళ్ళు వీళ్ళ మీద చేయటము, వీళ్ళు వాళ్ళ మీద చేయటం. కానీ ఇప్పుడైతే అటువంటి వాతావరణం బాగా సప్రెస్ అయిపోయింది. సో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఇక పాలన మీద పూర్తిగా దృష్టి పెట్టడానికి అవకాశం వచ్చింది. అందులో భాగంగానే నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు. ఇదంతా ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మిస్ట్ చర్యగా మనం దీన్ని భావించాలి. ఓకే, ఎస్ సార్.